హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమూల్యకి, వేదవతికి వల్లి వీడియోని చూపించిన విశ్వ. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని ఫాలో చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక రామరాజు వేదవతితో మాట్లాడలేకపోవడం చూసి వేదవతి వాళ్ళ అమ్మ రామరాజు దగ్గరికి వచ్చి, నా కూతురు నా మనవరాల కోసమే ఇలా చేసింది బాబు, అంతేగాని మీ మీద గౌరవం లేక కాదు. మీరు ఇలా తనతో మాట్లాడకుండా ఉంటే చాలా బాధపడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను తన కోసం అంతమందితో మాటలు పడ్డాను, ఎప్పుడూ బాధపడలేదు, కానీ నా దగ్గర ఇంత విషయాన్ని దాచిందని చెప్పి బాధగా ఉంది అని చెప్పేసి రామరాజు వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా వేదవతి వాళ్ళ అమ్మ భద్రావతి ఫస్ట్ ఒప్పుకోలేదు నా పుట్టినరోజు ఇక్కడ చేయడానికి, అలాగే ఉంటే బాగుండు, మళ్ళీ తర్వాత నీ కోసం ఒప్పుకుంటున్నాను అని చెప్పింది అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా అది విని నర్మదకు డౌట్ వచ్చేస్తుంది. అప్పుడు నర్మద ఇలా అంటూ ఉంటుంది, మనసులో తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏంటి, ముందు భద్రావతి అత్తయ్య ఒప్పుకోలేదా, మరి తర్వాత మళ్ళీ ఎందుకు ఒప్పుకున్నారు? ఖచ్చితంగా వాళ్ళే ఏదో చేసుంటారు, కావాలనే ఒప్పుకున్నారు. ముందుగా ఒప్పుకోలేదు అంటే వాళ్ళకి ముందు నుంచి ఈ రెండు కుటుంబాలు కలవడం ఇష్టం లేదు, అందుకు ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఆలోచించి ఒప్పుకున్నారు అంటే ధీరజ్ ప్రేమలు విడిపోవడానికి ప్లాన్ చేసుకొనే పుట్టినరోజు ఇక్కడ చేయడానికి ఒప్పుకొని ఉంటారేమో అనిపిస్తుంది అని చెప్పేసి నర్మద అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వేదవతి నర్మద దగ్గరికి వచ్చి, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అప్పుడు నర్మద వేదవతితో ఇలా అంటుంది, అత్తయ్య, ముందు భద్రావతి అత్తయ్య ఒప్పుకోలేదు అంటే నాకెందుకో డౌట్ వస్తుంది. ఆ భద్రావతి అత్తయ్య కావాలనే పుట్టినరోజు ఇక్కడ చేయడానికి ఒప్పుకొని ప్రేమ ధీరజ్ విడిపోవడానికి ఏమైనా ప్లాన్ చేశారేమో అని అనుమానంగా ఉంది అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వేదవతి ఇలా అంటూ ఉంటుంది, అవునే, నువ్వు చెప్తుంటే నాకు కూడా ఏదో డౌట్గా ఉంది. అయినా ధీరజ్ ప్రేమల పెళ్ళి బలవంతంగా జరిగిందని వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకేం తెలియదు కదా, అలాంటప్పుడు ముందే ఎలా ప్లాన్ చేసుకుంటారు అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటే అప్పుడు నర్మద ఇలా అంటూ ఉంటుంది, ఏమో అత్తయ్య, కానీ ఏదో జరిగింది, కానీ వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చారేమో అనిపిస్తుంది. అదేంటో కనిపెడితే మనం మళ్ళీ ప్రేమ ధీరజ్లను ఒకటి చేయొచ్చు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వేదవతి, అవునే పాపం, వాళ్ళు అనవసరంగా విడిపోయారు, ఇలా దూరంగా వాళ్ళిద్దరూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. మా ఆయన నాతో ఎప్పటికైనా మాట్లాడతారు, కానీ ముందు వాళ్ళిద్దరి బాధని నేను చూసుకోవాలి, వాళ్ళిద్దరూ కలిసేలాగా చేయాలి అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. ఈ మాటలు అన్నీ చాటుగా విన్న వల్లి ఏమోంచి, అమ్మో, ఈ నర్మద మామూలుది కాదు, చిన్న మాట వస్తే చాలు దాన్ని బట్టి మొత్తం స్టోరీనే అర్థం చేసేసుకుంటుంది అని చెప్పేసి వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నర్మద నాకు నా వరకు రాదు కదా, అంటే ఆ భద్రావతికి నేనే అన్నీ చెప్పానని, ధీరజ్ ప్రేమలు విడిపోవడానికి కారణం నేనే అని నర్మదకు తెలిస్తే ఇంకేమైనా ఉందా, నన్ను ఖచ్చితంగా ఈసారి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అని చెప్పేసి వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇంకా వల్లిని చూసిన నర్మద, ఎందుకు వల్లి అక్క అంత టెన్షన్ పడుతుంది, ఎందుకు అంత కంగారు పడుతుంది, వల్లి ఏమైనా చేసి ఉంటుందా, అయినా వల్లికి ప్రేమ ధీరజ్ల పెళ్లి కోసం ఎలా తెలిసి ఉంటుంది, నాకు ప్రేమకి ధీరజ్కి అత్తయ్యకి తప్పితే ఎవరికీ తెలియదు కదా, ఈ వల్లి ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది మా మాటలు విని అని చెప్పేసి నర్మద అనుకుంటూ ఉంటుంది. సరే, కనుక్కుందాం, ఏదో ఒకటి ఫ్లోలో మాట్లాడేస్తుంది కదా, దాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం అని చెప్పేసి నర్మద వల్లి దగ్గరికి వెళ్తుంది. వల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటి వల్లి అక్క అంత టెన్షన్ పడుతున్నావు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, మా మాటలు విన్నావా, అయినా మా మాటలు వింటే నీకెంత కంగారు ఎందుకు పుడుతుంది, అసలు క్లైమేట్ చాలా చల్లగా ఉంది, నీకు ఇన్ని చెమటలు ఎందుకు పడుతున్నాయి, మళ్ళీ ఏమైనా వెదవ పని చేసావా ఏంటి అని చెప్పేసి నర్మద వల్లితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి, నేనేం చేస్తాను, నేనేమి చేయను, అయినా ఇంట్లో నా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది, నేను మళ్ళీ ఇలాంటి వాటిల్లో తలదూరుస్తానా అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద, మరెందుకు అంత కంగారు పడుతున్నావు, ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం లేదు చెల్లి, మావయ్య గారు అత్తయ్య గారితో మాట్లాడట్లేదు కదా, వాళ్ళిద్దరినీ ఎలా కలపాలా అని ఆలోచిస్తున్నాను, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. అయినా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోకుండా ఉంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పు,
మామయ్య గారు అత్తయ్య గారు ఎదురొస్తే గానీ వెళ్ళరు. అలాంటిది ఈరోజు నన్ను ఎదురు రమ్మన్నారు. సమయానికి ఆయన వచ్చి ఆపారు కాబట్టి అత్తయ్య గారు ఎదురెళ్లారు. లేకుంటే అత్తయ్య గారు ఎంత బాధపడతారో చెప్పు అని చెప్పేసి వల్లి నర్మదతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద, నీకింత మంచి మనసుందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదే, ఏదో తేడా కొడుతుంది, ఏమైనా చేసావా చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే, అబ్బే నేనేం చేస్తాను చెల్లి, నేనేం చేయలేదు, నాకేమీ తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా నర్మద, సరే ఈసారికి నమ్ముతున్నాను, కానీ నువ్వే ఏమైనా చేసావని తెలియాలి, నీ పరిస్థితి ఏంటో నువ్వే ఊహించుకో అని చెప్పేసి నర్మద వెళ్ళిపోతుంది. ఇంకోవైపు ధీరజ్ ఏమో ఎలా అయినా సరే ప్రేమతో మాట్లాడాలని చెప్పేసి ప్రేమ కోచింగ్ సెంటర్కి అయితే వెళ్తాడు. కానీ ప్రేమ ధీరజ్ని చూసి చూడలేనట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ రాక్షసి ఆగవే, మాట్లాడవే అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమ ఏమోంచి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ధీరజ్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, దీనికి చాలా ఈగో ఉంది, అయినా నా వల్లే కదా ఇంత బాధపడింది, నేనే బ్రతిమలాడుకోవాలి అని చెప్పేసి ప్రేమ వెనకాతలా వెళ్తూ ఉంటాడు. ఇంకా వాచ్మెన్ ధీరజ్ని ఆపేసి, బాబు మా కాలేజ్లో పిల్లల్ని అల్లరి చేస్తున్నావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ధీరజ్, నేనేం అల్లరి చేయట్లేదండి, మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే, ఏదైనా సరే ఇక్కడ చేయకూడదు అని చెప్పేసి వాచ్మెన్ అనడంతో ప్రేమ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నేనేమీ పరాయివాడిని కాదు, నా భర్తని అని చెప్పొచ్చు కదా, చెప్పడు, ఎంత ఈగోను అని చెప్పేసి ప్రేమ మనసులో అనుకుంటూ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంకా ధీరజ్, దీన్ని కొంచెం సేపు డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే బెస్ట్, లేదంటే క్లాసులు సరిగ్గా విందు, మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది అని చెప్పేసి ధీరజ్ అనుకుంటూ బయటనే ప్రేమ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన ప్రేమ, ఇంతలా వెయిట్ చేసే బదులు అక్కడ నా భర్త అని చెప్తే కొంచెమైనా నా కోపం తగ్గేది కదా అని చెప్పేసి ప్రేమ తనలో తనే అనుకుంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ క్లాస్ అయిపోయి బయటకు రాగానే, నేను ఏదో కోపంలో అన్నానే, మీ నాన్న ఏదో మా అమ్మనంటే తట్టుకోలేక కోపంలో చెప్పానే తప్పితే నీ మీద ప్రేమ లేదా చెప్పు నాకు అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. అప్పుడే ఇంకా ప్రేమ, నా మీద ప్రేమ ఉంటే నాకు ఇచ్చిన మాట మర్చిపోతావా చెప్పు, ఎంత కోపం వస్తే మాత్రం నాకు ఇచ్చిన మాట అలా ఎలా మర్చిపోతావు నువ్వు, ఇంకెప్పుడు నాతో మాట్లాడకు అని చెప్పేసి ప్రేమ వెళ్ళిపోతుంది. ఇది ఇలా జరుగుతూ ఉండగానే అక్కడ విశ్వ ఏమోంచి ఇంకా అమూల్య కోసం కాలేజ్ బయటే ఎదురు చూస్తూ ఉంటాడు. విశ్వాన్ని చూసిన అమూల్య, వీడింక మారడు, వీడెందుకు ఇలా నన్ను హింసిస్తున్నాడు, ఎందుకు నా వెంట పడుతున్నాడు అని చెప్పేసి అమూల్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వ ఏమోంచి, ఇప్పుడైనా సరే అమూల్య నాతో మాట్లాడితే బాగున్ను, నేనేమి తన కోసం కాదు నా చెల్లెల కోసం మాట్లాడాలనుకుంటున్నాను, కానీ నన్ను అపార్థం చేసుకుంటుంది అని చెప్పేసి విశ్వ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా విశ్వ మళ్ళీ అమూల్యతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అమూల్య, ఒక్కసారి ఆగు అమూల్య, నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు విశ్వ. అప్పుడే ఇంకా అమూల్య ఇలా అంటూ ఉంటుంది, ఏం మాట్లాడాలి, అయినా నాతో నీకు మాటలేంటి, మన ఇద్దరికి మాట్లాడుకునే అంత చనువు ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి అమూల్య విశ్వ పైన కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా విశ్వ, నువ్వు నా మీద ఎంత కోప్పడినా పర్లేదు అమూల్య, కాకపోతే నేను చెప్పింది ఒకసారి విను, నేను నిన్ను అల్లరి పెట్టాలని రావటం లేదు, నా చెల్లెల కోసం వస్తున్నాను, ఒకసారి నేను చెప్పింది విన్నావంటే నీకే అర్థమవుతుంది అని చెప్పేసి విశ్వ అంటూ ఉంటాడు. ఇంకా అమూల్య, ఏం చెప్తావురా, ఏం చెప్తావు, అయినా నువ్వు నాతో ఏం మాట్లాడాలి, దేనికోసం మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు విశ్వ ప్రేమ ధీరజ్ల కోసం మాట్లాడాలి అనగానే ఆగి ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ కోసం నువ్వు నాకేం చెప్పాలి, అయినా మీ చెల్లి మీ ఇంట్లోనే ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటే, అవును వాళ్ళిద్దరిని కలపడం కోసమే నీతో మాట్లాడాలి అని చెప్పేసి విశ్వ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా విశ్వ, ప్రేమ ధీరజ్లు విడిపోవడానికి కారణం ధీరజ్ కోప్పడటం కాదు, వల్లి అక్క భద్రావతి పెద్దమ్మతో కలిసి, భద్రావతి అత్తయ్యతో కలిసి ప్లాన్ చేసే ముందుగానే వీళ్ళిద్దరూ విడిపోయేలాగా చేశారు అని చెప్పేసి విశ్వ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా అమూల్య షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అమూల్యకి ఇంకా వేదవతికి ఇద్దరికి వల్లి భద్రావతి మాట్లాడుకున్న వీడియోని చూపిస్తాడు. ఇది మా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, ఇప్పుడే నాకు దొరికింది అని చెప్పేసి విశ్వ వల్లి భద్రావతి చేసిన ప్లాన్ కోసం వీడియో చూపించి
అమూల్యకి వేదవతికి చెప్పేస్తాడు. చూసారు కదండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.